నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. గ్రామాల్లో 16 రకాల పనులకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. లాక్డౌన్ సాయం పెంచాలంటూ సీఎస్ ను కోరాయి విపక్షాలు. రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనాల్ని భారీగా సీజ్ చేస్తున్నారు పోలీసులు. ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం, విదేశీ పెట్టుబడులపై మోడీ సమీక్ష. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. గ్రామాల్లో ఆంక్షలు సడలించిన రాష్ట్ర సర్కార్ 16 రకాల పనులకు అనుమతి ఇస్తూ కలెక్టర్లకు ఆదేశాలు. మే 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 7 తర్వాత లాక్డౌన్పై కీలక నిర్ణయం. కరోనా టెస్టులు ఎందుకు తగ్గించారో చెప్పాలి. పేదలకు సాయం పెంచాలన్న విపక్ష నేతలు. సింగరేణిలో జీతాలు వెంటనే చెల్లించాలి. కార్మికుల్ని ఇబ్బంది పెట్టొద్దన్న కిషన్ రెడ్డి. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలకు ఛాన్స్. రైతులు జాగ్రత్త పడాలంటూ ఐఎండీ అలర్ట్. ఏపీలో 1403కు పెరిగిన కరోనా కేసులు. అంత్యక్రియల్ని అడ్డుకుంటే చర్యలన్న జగన్. విదేశీ పెట్టుబడులపై ప్రధాని మోడీ సమీక్ష. దేశంలో 25% మంది కోలుకున్నారన్న కేంద్రం. వలస కూలీల్ని బస్సుల్లో పంపడం కష్టం. రైళ్లు నడపాలంటూ చాలా రాష్ట్రాల విజ్ఞప్తి. పేదలను ఆదుకోవటానికి 65,000 కోట్లు కావాలి. లాక్డౌన్పై కొత్త ప్లాన్స్ కావాలన్న రఘురాం రాజన్. హిందీ సినిమా దిగ్గజం రిషి కపూర్ కన్నుమూత. విషాదంలో బాలీవుడ్ ప్రముఖుల నివాళి. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులు ఇస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, కార్మికులకు వెసులుబాటు కలిగేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 6వ రోజు పర్యటించిన సెంట్రల్ టీం కరోనా నియంత్రణ చర్యలపై ఆరా తీసింది. వలస కూలీల తరలింపుపై సమీక్ష చేశారు సీఎస్. ఇక రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరారు మంత్రి కేటీఆర్. గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ విషయంలో కొన్ని ఆంక్షలు సడలించింది రాష్ట్ర ప్రభుత్వం. స్టోన్ క్రషర్స్, ఇటుకల తయారీ, చేనేత పరిశ్రమలు, రిపేరింగ్ షాపులు, ఇసుక తీయటం, టైల్స్ తయారీ, సిమెంట్ పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లులు, ఇనుప ఉక్కు పరిశ్రమ, ప్లాస్టిక్ అండ్ శానిటరీ పైపులు, కాగితపు పరిశ్రమ, కాటన్ పరుపుల తయారీ, బీటీల తయారీ, భవన నిర్మాణ పనులు చేసుకోవచ్చని సూచించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు దీనికి సంబంధించి లెటర్ రాశారు. తెలంగాణలో సరిపడినన్ని కరోనా టెస్ట్ కిట్స్, పీపీఈ కిట్స్ ఉన్నాయని కేంద్రం తెలిపింది. టెస్టింగ్ నుంచి డిశ్చార్జ్ దాకా పేషెంట్లను ట్రాక్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐటీ డాష్ బోర్డ్ ను ఉపయోగిస్తుందన్నారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యశ్లీల శ్రీవాస్తవ. హైదరాబాద్ లో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటన వివరాలను ఆమె తెలియజేశారు. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ ను ఐఎంసీటీ సందర్శించిందని, అక్కడ వస్తువులు బాగున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో లాక్డౌన్, ఫిజికల్ డిస్టెన్స్ బాగానే అమలవుతుందన్నారు. కింగ్ కోటి హాస్పిటల్లో అటాచ్డ్ టాయిలెట్స్ లేవని, కరోనా పేషెంట్లు ఉన్న హాస్పిటల్లో తప్పనిసరిగా అటాచ్డ్ టాయిలెట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. हैदराबाद हमारी जो आईएमसीटी गई है, उन्होंने अस्पतालों का, सेंट्रल ड्रग स्टोर, शेल्टर होम्स, मंडी इत्यादि का दौरा किया. उन्होंने पाया कि राज्य के पास पर्याप्त मात्रा में टेस्ट किट्स, पीपीई किट्स इत्यादि उपलब्ध हैं. राज्य सरकार एक एंड टू एंड आईटी डैशबोर्ड यूज कर मरीजों की टेस्टिंग से डिस्चार्ज तक ट्रैकिंग कर रही है. उन्होंने गांधी अस्पताल भी विजिट किया, जो कोविड-19 के लिए स्टेट नोडल सेंटर है, और यहाँ टीम ने पाया कि इलाज और डिस्चार्ज के सभी प्रोटोकॉल्स का अनुपालन किया जा रहा है. రాష్ట్రంలో 6వ రోజు పర్యటించింది జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ బరోకా నేతృత్వంలోని కేంద్ర బృందం. కోటి మెటర్నిటీ ఆసుపత్రిని సందర్శించి పేషెంట్లతో మాట్లాడారు సభ్యులు. లాక్డౌన్ సమయంలో అందిస్తున్న మెటర్నిటీ సేవలపై డాక్టర్లు, సిబ్బందిని ఆరా తీశారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జోన్లోని ఉప్పల్ నైట్ షెల్టర్ ను, మార్కెట్ ను సందర్శించారు. నిత్యావసరాల రవాణాకు ప్రభుత్వ పరంగా అందుతున్న సహకారంపై వాకబు చేశారు. చింతల్కుంట హాట్స్పాట్ ను తనిఖీ చేసి కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, రెడ్ జోన్ లో ఉన్న కుటుంబాలకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫీవర్ హాస్పిటల్ ను సందర్శించారు సెంట్రల్ టీం సభ్యులు.
వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ఈ విషయంపై ఇప్పటికే నోడల్ ఆఫీసర్గా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించింది సర్కార్. రాష్ట్రంలో నిలిచిపోయిన కూలీల తరలింపు కోసం ప్రోటోకాల్ రూపొందించింది. రాష్ట్రంలో నిలిచిపోయిన తమ వారి వివరాలు తెలపాల్సిందిగా అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాశామని చెప్పారు సోమేష్ కుమార్. రాష్ట్రంలో నిలిచిపోయిన వారి కోసం రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరామని చెప్పారు. స్వస్థలాలకు వెళ్లే ఇతర రాష్ట్రాల కూలీలకు అవసరమైన స్క్రీనింగ్ నిర్వహించి వైరస్ లక్షణాలు లేని వారికి నోడల్ అథారిటీ పాస్లు జారీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో పారిశ్రామిక రంగ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. కరోనా సంక్షోభం క్రమంగా తొలగిపోతుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి భవిష్యత్తులో పారిశ్రామిక రంగంలో మార్పులు వస్తాయన్నారు. బేగంపేట టీ ఫైబర్ కార్యాలయంలో ఐటీ పరిశ్రమల శాఖలపై రివ్యూ చేశారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు పని ప్రదేశాల్లోనూ కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు కేటీఆర్. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులున్నా వ్యాపార వాణిజ్యాలు పూర్వస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు ఐటీ అధికారులను ఆదేశించారు. ఐటీ రంగంలోని ఎంఎస్ఎంఈలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు మంత్రి కేటీఆర్. వాటికి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. నగరంలోని సుమారు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులపై ప్రస్తుత సంక్షోభ ప్రభావం ఉందన్నారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. అంతేగాక వడ్డీ లేని రుణాలివ్వాలని, తిరిగి వసూళ్లకు 12 నెలల కాలాన్ని నిర్దేశించాలన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ప్రత్యక్ష ప్రయోజనాలు పొందేందుకు ఉన్న గడువును వచ్చే ఏడాది వరకు పొడిగించాలని సూచించారు కేటీఆర్. వలస కార్మికుల తరలింపుపై కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ సరైంది కాదని అభిప్రాయపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల్లో పంపడం వీలు కాదని చెప్పారు. కేంద్రమే రైలు ద్వారా సొంత రాష్ట్రాలకు పంపాలని సూచించారు. వలస కార్మికులంతా మీ గమ్యస్థానాలకు చేరుకోండి, ఈ గాలిమాటలు వదిలేయండి, అథెంటిక్గా చెప్పండి, ఎట్లా తీసుకుపోవాలి, ఏంది, ఏ పద్ధతిలో తీసుకెళ్ళాలి, అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే బేర్ చేసుకొని. బస్సు కరెక్ట్ కాదు, ట్రాన్స్పోర్టేషన్లో బస్సు ఈ ఎండాకాలం కరెక్ట్ కాదు. కంఫర్ట్ అంటే ట్రైనే, అందరూ దూర ప్రాంతాల వాళ్ళే ఉంటారు. కరోనా వైరస్ ప్రభావంతో హైదరాబాద్ లో ఉండిపోయిన అమెరికా జాతీయులు ప్రత్యేక విమానంలో తిరిగి వెళ్లారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక రిలీఫ్ విమానంలో 101 మంది అమెరికా జాతీయులను తరలించారు అధికారులు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11 ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ ద్వారా 850 మందికి పైగా అమెరికా, జర్మనీ, యూకే, యుఏఈ దేశాల ప్రజలను తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ మరో 22 కరోనా కేసులు నమోదైనట్లు ప్రకటించింది సర్కార్. దీంతో కేసుల సంఖ్య 1038కి చేరుకుంది. ఇవాళ 33 మంది డిశ్చార్జ్ అయ్యారు, మరో 3 చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 28 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 568 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నియంత్రణపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష చేసి గ్రేటర్లో కేసులు పెరగకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. హాట్స్పాట్ ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని వైద్య మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఇవాళ మరో 22 కరోనా కేసులు నమోదైనట్లు ప్రకటించింది సర్కార్. దీంతో కేసుల సంఖ్య 1038కి చేరుకుంది. ఇవాళ 33 మంది డిశ్చార్జ్ అయ్యారు, మరో 3 చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 28 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 568 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నియంత్రణపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష చేసి గ్రేటర్లో కేసులు పెరగకుండా చూడాలని ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. హాట్స్పాట్ ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని
వైద్య మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డిమాండ్ చేశారు విపక్ష నేతలు. పేదలకిస్తున్న 1,500 రూపాయల సాయాన్ని 5,000కు పెంచాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు. పీహెచ్సీలను పునరుద్ధరించి కరోనా టెస్టులు పెంచాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితిపై సీఎస్తో చర్చించారు విపక్ష నేతలు. 40 రోజుల లాక్డౌన్లో నిరుపేదలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు విపక్ష నేతలు. రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్లకు సరుకులు, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్ సోమేష్ కుమార్ ను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు విపక్ష నేతలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సీఎస్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకిస్తున్న 1,500 రూపాయలు సరిపోవటం లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాయాన్ని 5,000 రూపాయలకు పెంచాలన్నారు. కుటుంబానికో సిలిండర్ ఉచితంగా ఇవ్వాలన్నారు. దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పప్పిస్తామని కేంద్రం చెప్పి 33 రోజులు దాటినా ఒక్కరికి కూడా కేజీ పప్పు ఇవ్వలేదన్నారు. కరోనా టెస్టుల విషయంలోనూ తమకు అనుమానాలున్నాయన్నారు ఉత్తమ్. బీపీఎల్ కుటుంబాలందరికీ తెలంగాణ రాష్ట్రంలో మరి 5,000 రూపాయలు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఇవ్వాలని చెప్పి మేము అఖిల పక్షంగా చీఫ్ సెక్రటరీ గారిని ప్రభుత్వానికి కోరడం జరిగింది. దాని బదులు మీరు రేషన్లోనే మరి జనం తినే విధంగా ఆ బియ్యం క్వాలిటీ పెంచి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ధాన్యాన్ని దళారులు కొంటున్నారో ప్రభుత్వం కొంటోందో అర్థం కావటం లేదన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల అమాయకపు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. రైతు రుణమాఫీ చేయడంతో పాటు చేనేత కార్మికుల్ని ఆదుకోవాలన్నారు. తాలు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో నిజంగా కొంటున్నది గవర్నమెంటా మిల్లరా అర్థం కాని పరిస్థితి. ఇదైతే గవర్నర్ దగ్గరికి పోతాం, తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ లెక్కలు బయట పెట్టాలి, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. అవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని అడిగినాం. ఒట్టి బియ్యం ఇస్తే కుదరదు కాబట్టి మీరు పప్పు పెట్టండి. ఆర్థిక రంగం ఇవాళ కుదేలైనప్పుడు మీరు అన్నింటికీ డబ్బులు ఇవ్వాలంటే కుదరదు. ఇచ్చేటువంటి సహాయం ఏదైనా ఉంటే ధాన్యం రూపంలో ఎక్కువ మొత్తంలో చేస్తే లాభం అని చెప్పి మేము వారిని కోరినాము. రైతుల అప్పుల మాఫీకి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి ఉంది కనుక వెంటనే అప్పుల మాఫీ చేయాలని చెప్పనేటువంటి డిమాండ్ ను చేయడం జరిగింది. చేనేత వృత్తుల్లో, గీత వృత్తుల్లో, ఇతర కుల వృత్తులు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి పని లేక ఆదాయం కోల్పోయారు కనుక ప్రత్యేకంగా వాళ్లకు ప్యాకేజీ ప్రకటించాలని చెప్పనేటువంటి అంశం కూడా చెప్పడం జరిగింది. వరి పంట వడ్లయితే కళ్ళల్లో తడిసిపోయి బాగా ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ దాని ఏదైతుందో అది ఆ తడిసిపోయినాయి కాబట్టి మేము ఎండబెట్టమని చెప్పి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎప్పుడైతే కలవలు వేనాయో, మార్కెట్లు వేనాయో మరి ప్రభుత్వ బాధ్యత ఏది తాలు పేరుతో కాబట్టి దాని మెడవిరి రోగం వచ్చింది, అలాగే తెగులు రోగం వచ్చింది. దానికి ఈ రకంగా మరి రైతాంగాన్ని ఇబ్బంది పాలు చేయడం అనేది అన్యాయం అని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతాంగ దగ్గర వడ్లు కొనుగోలు చేయాలా. ప్రభుత్వానికి అందిన సీఎంఆర్ఎఫ్ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు విపక్ష నేతలు. కరోనా టెస్టులు పెంచి జిల్లా కేంద్రాల్లో ఉన్న పీహెచ్సీల్లో సేవలు పునరుద్ధరించాలన్నారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే రోడ్లపైకొచ్చి ధర్నా చేస్తామన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడే అంశంపై సమగ్ర సమీక్ష చేశారు ప్రధాని మోడీ. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేట్ 25% పెరిగిందని కేంద్రం తెలిపింది. పరిశ్రమ వర్గాలతో జవదేకర్, స్వచ్ఛంద సంస్థలతో హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సమగ్ర సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడంపై చర్చించారు. ఈ మీటింగ్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీలైనన్ని ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశవాళీ పెట్టుబడులను ప్రోత్సహించడంపై చర్చ జరిగింది. ఇండస్ట్రియల్ ల్యాండ్స్, ప్లాట్స్, ఎస్టేట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేసేందుకు పథకం తీసుకొచ్చే అంశంపైన డిస్కస్ చేశారు.
దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేట్ 25% దాటిందని కేంద్రం తెలిపింది. రికవరీ రేట్ 25.19%గా ఉందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్. మరణాల రేటు 3.2%గా ఉందన్నారు. 78% మరణాలు కోమోర్బిడిటీ వల్లేనని చెప్పారు. టెస్టింగ్ కోసం RT-PCR కిట్స్ మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు. కేసుల డబ్లింగ్ రేట్ 11 రోజులకు పెరిగిందన్నారు. ఉత్తరాఖండ్ లో 30.3 రోజులు, కేరళలో 37.5 రోజులకోసారి కేసులు డబుల్ అవుతున్నాయన్నారు. रिकवरी रेट के अंदर हम एक प्रोग्रेसिव ट्रेंड ऑब्जर्व कर रहे हैं। जैसा कि आप लोगों को इससे पहले भी बताया है कि 14 दिन पहले का अगर रिकवरी रेट देखें तो वह 30.06% था, जो कि अब बढ़कर 25% के ऊपर पहुंच गया है। यह एक बहुत ही पॉजिटिव साइन है। रिपोर्टेड डेथ केसेस की एनालिसिस करें, हमारे देश में केस फेटेलिटी करीब 3.2% नोट की गई है। रैपिड डायग्नोस्टिक टेस्ट के विषय में हम कई बार इससे पहले डिस्कस कर चुके हैं। इनका बड़ा लिमिटेड रोल है इन टर्म्स ऑफ एपिडेमियोलॉजिकल अंडरस्टैंडिंग और सर्विलेंस, और इसके तहत ही ICMR इसको पूरा कोऑर्डिनेट कर रही है। स्टेट गवर्नमेंट के साथ कोऑर्डिनेट करते हुए इसको वह गाइड कर रही है कि कैसे रैपिड डायग्नोस्टिक किट्स अगर यूज की जाए तो किस तरीके से यूज किए जाए। ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, స్టూడెంట్స్, పర్యాటకుల కోసం రైళ్లు నడపాలన్న రాష్ట్రాల విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇప్పటికైతే బస్సులను మాత్రమే ఉపయోగించాలని గైడ్ లైన్స్ ఇచ్చామన్నారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలీలా శ్రీవాస్తవ. संबंधित राज्य आपस में सलाह मशवरा करके सड़क मार्ग से यात्रा पर परस्पर सहमति बनाएंगे. जाने वाले सभी लोगों की स्क्रीनिंग होगी. एसिम्प्टोमेटिक पाए जाने पर उन्हें जाने की अनुमति मिलेगी. समूह में यात्रा के लिए बस का प्रयोग किया जाएगा. बसों को सैनिटाइज किया जाएगा और बस में बैठते समय सोशल डिस्टेंसिंग के नियम का सख्ती से पालन किया जाएगा. ఇండస్ట్రీ, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్. కార్పొరేట్ కంపెనీలు, బడా కంపెనీల సీఈఓలతో జవదేకర్ మాట్లాడారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఇండస్ట్రీని ప్రారంభించాలని జవదేకర్ కు సూచించారు పారిశ్రామికవేత్తలు. ఇండస్ట్రీ ప్రముఖులు డిమాండ్స్ చేయడం మాత్రమే కాదు, మంచి సలహాలు కూడా ఇచ్చారని జవదేకర్ చెప్పారు. కరోనా సంక్షోభాన్ని డీల్ చేయడంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఇండస్ట్రియల్ ప్రముఖులు ప్రశంసించారన్నారు. और लॉकडाउन खत्म होने के बाद कैसे जल्दी इकोनॉमिक एक्टिविटी शुरू हो और कैसे इंडस्ट्री अपने पैरों पर फिर से खड़ी हो जाए, डिमांड बूस्टर के लिए कुछ करे, डिमांड बढ़नी चाहिए, सप्लाई चेन के लिए, रिटेलिंग के लिए कुछ सहूलतें चाहिए और उसके साथ साथ एम्प्लॉयमेंट GST में कटौती चाहिए. इस तरह की मांगे उन्होंने की, लेकिन कुछ अलग बहुत इम्पोर्टेंट सजेशंस भी आए. दुनिया के विकसित देशों में जो अनुभव आए उससे भारत का कोविड मैनेजमेंट ज्यादा एफिशिएंट रहा, इसकी भी लोगों ने चर्चा की, प्रशंसा की. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, NGOs తో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంట్లో నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ కూడా పాల్గొన్నారు. లాక్డౌన్ వేళ దేశంలోని 92,000కు పైగా NGOలు కూలీలు, అనాథలు, పేదలకు ఆహారం అందిస్తున్నాయని హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. సరుకుల రవాణా స్వేచ్ఛగా జరిగేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర హోంశాఖ. ట్రక్కులు, సరుకులు రవాణా చేసే ఇతర వాహనాలకు పర్మిషన్స్ ఇవ్వాలని రాష్ట్రాల CS-లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లెటర్ రాశారు. ఖాళీ ట్రక్కులను కూడా పోనివ్వాలని కోరారు. 87 దేశాలకు 28 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్, 19 లక్షల పారాసిటమాల్ టాబ్లెట్స్ సాయంగా అందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న టెస్టింగ్ కిట్స్ ను ICMR పరీక్షిస్తోందని తెలిపింది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.